శివుడు ముల్లోకాలకు అధిపతి మరియు ఆది అంతం లేనివాడు. ఆ శివుడు అవలంబించిన అవతారాల గురించి తెలుసుకుందాం. ధర్మ గ్రంథాల ప్రకారం పరమశివుడు 19 అవతారాలు ధరించారు. మరి ఆ 19 అవతారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది వీరభద్ర అవతారం, రెండవది విప్లవ అవతారం, మూడవది సామివర్య అవతారం, నాలుగవది భైరవ అవతారం అండ్ ఐదవది అశ్వత్థామ అవతారం, ఆరవది శంకు అవతారం, ఏడవది గృహ అవతారం, ఎనిమిదవది దుర్వాస అవతారం, తొమ్మిదవి హనుమంత అవతారం, పదవది వృషభావతారం, 11వది మదినాథ అవతారం, 12వది కృష్ణ దర్శన అవతారం, 13వది అవధూత అవతారం, 14 భిక్షావతారం, 15వది సుధర్మన అవతారం, 16వది కిరత్ అవతారం, 17వది సుందర నర్తక అవతారం అండ్ 18వది బ్రహ్మస్థర అవతారం, 19వది అండ్ యక్ష అవతారంలో పరమశివుడు 19 అవతారాల్లో ఈ భూమి మీదకి విచ్చేశాడు. ఈ అవతారాల్లో మొదటి అవతారం వచ్చేసి వీరభద్ర అవతారం. వీరభద్ర అవతారంలో దక్ష ప్రజాపతి అయినటువంటి దక్షుడు తన యజ్ఞ కార్యాలలో సతీదేవి తన దేహాలను ప్రాణాలను వదిలేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు కోపానికి గురవుతాడు. అప్పుడు ఆ పరమశివుడు కోపానికి గురైన ఆ యొక్క టైంలో ఈ యొక్క దక్ష ప్రజాపతిని వధిస్తాడు. దీని రూపంలో వచ్చిన ఈ అవతారమే వీరభద్ర అవతారం. తరువాతి రెండవ అవతారం విప్లవ అవతారం. ఈ విప్లవ అవతారంలో వచ్చింది ఎందుకంటే పరమశివుడు తన అవతారం విప్లవ అవతారం. ఈ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద తన బిడ్డలు అయినటువంటి తన యొక్క పశుపక్షాదులు శనీశ్వరుని చేత ప్రభావించేలా పీడించబడుతున్న వాటిని రక్షించడానికి పరమశివుడు ఈ రెండవ అవతారంలో ఈ భూమి మీదకి విచ్చేస్తాడు. అందుకే ఈ యొక్క అవతారానికి ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. తరువాత అవతారం నందీశ్వర అవతారం. ఈ నందీశ్వర అవతారం యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే ఈ భూమిపై జీవించే ప్రతి జీవిలో శివుని యొక్క అంశతోనే జన్మిస్తారని, శివుని ఆజ్ఞ లేనిది చీమ అయినా కూడా ఈ భూమి మీద పుట్టదని, ప్రతి జీవిలోనూ పరమశివుడు ఉంటాడని, తాము చేసే కర్మఫలాలను బట్టి వారి యొక్క ప్రస్తావన ఈ భూమి మీద లిఖించబడుతుందని పరమశివుడు ఈ అవతారంలో నందీశ్వర రూపంలో దర్శనమిస్తాడు. తర్వాత అవతారం భైరవ అవతారం. ఈ భైరవ అవతారంలో శివుని యొక్క తన పూర్ణత గురించి వివరిస్తాడు. తన పూర్ణ రూపం యొక్క విశిష్టత, తన ఉద్భవించిన తరాల గురించి ఈ యొక్క భైరవ అవతారంలో పూర్ణ ప్రతిష్టత గురించి శివుడు యొక్క తన విష్ణువు యొక్క అవతారాల గురించి ఇందులో వివరిస్తాడు. తరువాత అవతారం అశ్వత్థామ అవతారం. అశ్వత్థామ అవతారం 5వ అవతారం. ఈ అశ్వత్థామ అవతారంలో మహాభారత తరుణం జరుగుతున్న సిచ్యువేషన్లో మహాభారత యొక్క యుద్ధం తరువాత పాండవుల యొక్క గురువు అయినటువంటి ద్రోణాచార్యుని యొక్క కుమారుడే ఈ అశ్వత్థాముడు. అశ్వత్థాముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడిగా జన్మించి సాక్షాత్తు పరమశివుడి అశ్వత్థామ అవతారంలో రూపంలో జన్మించి ఈయన నీటి కింద ద్రాక్కుని ఉండి ఎప్పుడు జలచరాలను సంరక్షిస్తూ ఉంటాడని ఈ అవతారంలో నిరూపించారు. 6వ అవతారం శరభ అవతారం. ఇందులో శివుడు సగభాగం సింహం అవతారం, సగభాగం జింక, ఇంకొక సగభాగం సర్వపక్షి, మరి ఒక కొంచెం భాగం శేషనాగ రూపం కలిగి ఉంటాడు. ఈ అవతారం ముందుగా విచ్చేయడానికి ఏమిటనగా శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ఉగ్ర రూపం దాల్చిన తరువాత శ్రీ విష్ణు యొక్క నరసింహ అవతారం ఉగ్ర రూపం నుంచి శాంతింపపరచడానికి సాక్షాత్తు ఆ పరమశివుడి ఈ శరభ అవతారంలో విచ్చేసి ఆ యొక్క విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని శాంతింపపరుస్తాడు. తరువాత వచ్చిన అవతారమే ఈ 7వ అవతారం గృహపతి అవతారం. ఈ గృహపతి అవతారంలో ఏం చేస్తారంటే విశ్వనరుడు అయినటువంటి మహర్షి అండ్ శృతిచిత్తి అన్న భార్యభర్తల యొక్క కాశీలోని విరసం లింగం దగ్గర మహా ఘోర తపస్సు చేయగా వాళ్ళ యొక్క తపస్సుకు మెచ్చిన పరమశివుడు వాళ్లకు సంతానంగా ఈ గృహపతి అవతారంలో జన్మిస్తాడు. ఈ గృహపతి అనే ఒక నామకరణం సాక్షాత్తు బ్రహ్మచేత లింగించబడి పరమశివునకు గృహస్థితుడు అని బ్రహ్మచేత వరం పొందుతాడు. తరువాత అవతారం అనగా 8వ అవతారం. 8వ అవతారం దుర్వాసురుడు. ఈ దుర్వాసుర అవతారంలో పరమశివుడు సతీ అనసూయ పతి అయినటువంటి అత్రి మహామునికి బ్రహ్మవరం చేత వృక్షకుల పర్వతం మీద తపస్సు చేయగా సతీ అనసూయకు అత్రి మహామునికి జన్మించిన ఈ నరుడే ఈ దుర్వాసుర మహర్షిలో పరమశివుడు వారికి సంతానంగా జన్మిస్తాడు. అయితే ఇందులో చంద్రమ విష్ణుమూర్తి అంశ చేత దత్తాత్రేయుడు జన్మించగా ఈ పరమశివుని అంశలో దుర్వాస మహర్షి జన్మిస్తారు. తరువాత అవతారం 9వ అవతారం హనుమంత అవతారం. ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రామ అవతారంలో విచ్చేసినప్పుడు సాక్షాత్తు రామునకు సేవ చేయడానికే విచ్చేసిన అవతారమే ఈ యొక్క
హనుమంత అవతారం. సాక్షాత్తు పరమశివుడే అంజనీదేవి గర్భంలో ప్రవేశించి అంజనీదేవి గర్భం నుంచి హనుమంత రూపంలో విచ్చేసి రామాయణంని బాటలు వేయడానికి శ్రీ మహావిష్ణువునకు సహాయం చేయడానికి ఈ యొక్క పరమశివుడి హనుమంత అవతారంలో విచ్చేసి రామాయణాన్ని పరమచేవదనం చేస్తాడు. చేసిన 10వ అవతారమే ఈ వృషభ అవతారం. ఈ వృషభ అవతారంలో శివుడు మరియు విష్ణు అంశ చేత ఈ భూమిపై వచ్చిన ప్రతి జీవునకు తోడుగా రక్షకుడుగా ఉంటాడని, ఈ జీవికి సహకారంగా ఈ అవతారం దాల్చాడని వృషభ అవతారం చెబుతుంది. తరువాత శివుడు విచ్చేసిన మరి యొక్క అవతారమే ఈ యొక్క మతినాథ అవతారం. ఈ మతినాథ అవతారంలో పరమశివుడు సాక్షాత్తు ఒక భిక్షువు అవతారంలో ఈ భూమి మీదకి విచ్చేస్తాడు. ఒకపారి పరమశివుడు ఈ యొక్క బిలా అనే ఒక దంపతులు ఈ యొక్క పరమశివుని భక్తి చేష్టల చేత ఎంతో ఉత్తర్ణులై ఉంటారు. అప్పుడు వారిని పరీక్షించడానికి వచ్చిన ఈ యొక్క పరమశివుడు భిక్షు అవతారంలో విచ్చేస్తారు. ఆ అవతారంలో విచ్చేసినప్పుడు ఈ బిల దంపతులు తమ యొక్క ప్రాణాలు సైతం త్యాగం చేసి శివుని యొక్క పరీక్షలో నెగ్గుతారు. దానికి ఎంతో తపించిన ఈ యొక్క పరమశివుడు ఆ యొక్క ఈ అవతారంలో ప్రత్యక్షమవుతాడు. అదే మతినాథ అవతారం. ఇది 11వ అవతారంగా లిఖించబడింది. తరువాత కృష్ణ దర్శన అవతారం. ఇది 12వ అవతారం. ఈ కృష్ణ దర్శన అవతారంలో ఎప్పుడైతే భూమి మీద ఈ ధర్మం నశించినప్పుడు యజ్ఞయాదాదుల కోసం ఉద్భవించే ప్రతి అంశంలోనూ పరమశివుడు విచ్చేస్తాడని దాన్ని కృష్ణ దర్శన అవతారంగా 12వ అవతారం చెబుతుంది. తరువాత విచ్చేసిన 13వ అవతారం దూత అవతారం. ఈ దూత అవతారం ప్రతిసారి విచ్చేసినది ఎందుకంటే ఎప్పుడైతే ఇంద్రుడి చేత తన యొక్క తప్పు చేష్టల చేత ఎప్పుడైతే ఈ యొక్క జీవం నశించబడుతుందో అప్పుడు ఈ దూత అవతారంలో విచ్చేసి ఇంద్రుడి యొక్క కోపాగ్నేశాన్ని నుంచి రక్షించడానికి పరమశివుడు ఈ అవధూత అవతారంలో విచ్చేస్తాడు. తరువాత భిక్షువర్త అవతారం. ఈ భిక్షువర్త అవతారం ప్రతి జీవుడికి రక్షకుడిగా ఆ పరమశివుడు ఉంటాడని, ప్రతి జీవి యందు ఆ శివుడే మళ్ళీ విచ్చేస్తాడని ఈ భిక్షుపతి వెక్షల్లో సాక్షాత్తు పరమశివుడు భిక్షువు యొక్క అవతారంలో విచ్చేసి ఈ భిక్షుపతి నుంచి కేవలం భిక్షు సాకులుగా శ్మశాన వాటికలో ఉంటున్నట్టుగా ఈ యొక్క అవతారం అని భిక్షుపతి అవతారం విచ్చేస్తుంది. ఇది 14వ అవతారంగా చెబుతుంది. దాని తర్వాత 15వ అవతారం సర్వేశ్వర అవతారం. ఈ అవతారంలో వచ్చేసి ఒకానొకసారి ఈ యొక్క ఉపన్మసుడు అనే ఒక చిన్న పిల్లవాడి యొక్క భక్తి చేష్ట చేత సాక్షాత్తు పరమశివుడు తన యొక్క ప్రేమ వాక్షలకు లొంగి ఈ అవతారంలో విచ్చేశాడు. అందుకే ఈ యొక్క సుర్వేశ్వర అవతారాన్ని ప్రేమ మరియు ఈ యొక్క వాక్షలకు అవతారంగా వర్ణిస్తారు. 16వ అవతారం ఈ కిరాత్ అవతారం. ఈ కిరాత్ అవతారంలో ఈ యొక్క కౌరవ పాండవ యుద్ధం జరుగుతున్న ఆ సన్నివేశంలో ఆ యొక్క పాండవుల యొక్క ఒక తరం అయినటువంటి అర్జునుని యొక్క భక్తి చేష్టలను ఆయన పరీక్షించడానికి సాక్షాత్తు పరమశివుడు అర్జునుని సైతం పరీక్షించడానికి ఈ అవతారంలో విచ్చేస్తాడు. ఆ విచ్చేసిన అవతారమే ఈ కిరాత్ అవతారం. తర్వాత విచ్చేసిన 17వ అవతారం ఈ యొక్క సుందర నర్తక అవతారం. సుందర నర్తక అవతారం విచ్చేయడానికి ముఖ్య కారణం పార్వతి హిమయరాజుకు కూతురుగా జన్మిస్తుంది. జన్మించిన తరువాత ఆ యొక్క పార్వతిని చూడటానికి వచ్చిన ఈ యొక్క పరమశివుడు ఒక ఆవు మీద కూర్చొని దాని మీద డమరుకం వాయిస్తూ నృత్యం చేస్తూ విచ్చేసిన ఈ సిచ్యువేషన్నే మనకు సుందర నర్తక అవతారంలో మనకు గ్రంథాల్లో లిఖించబడింది. దాని తర్వాత విచ్చేసిన మరి యొక్క అవతారం ఈ యొక్క 18వ అవతారం బ్రహ్మశాలి. తర్వాత పరమశివుడు విచ్చేసిన 19వ అవతారం ఈ యొక్క బ్రహ్మశాలి అవతారం. ఈ బ్రహ్మశాలి అవతారం వచ్చేసి దక్ష ప్రజాపతి తాను చేసిన యజ్ఞం వల్ల సతీదేవి తన ప్రాణాలు త్యాగం చేసిన తరువాత జన్మలు హిమయరాజు యొక్క కూతురు అనగా పార్వతిగా జన్మిస్తుంది. అయితే ఈ పార్వతి తపస్సు చేత ప్రత్యక్షమైన పరమశివుడు ఒక బ్రహ్మ అవకాశం చేత తన యొక్క ఈ భూమి మీద విచ్చేస్తాడు. విచ్చేసిన ఆ సిచ్యువేషన్ ఈ యొక్క బ్రహ్మచారిగా ఈ యొక్క పార్వతి ముందు ప్రత్యక్షమవుతాడు. అయితే దానిని గ్రహించిన వంటి పార్వతీదేవి వచ్చేసింది సాక్షాత్తు పరమశివుడి అని గ్రహిస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో అవతరించిన ఈ అవతారమే ఈ యొక్క బ్రహ్మశాలి అవతారం. తర్వాత విచ్చేసిన మరి యొక్క చివరి అవతారం ఇదే యక్ష అవతారం. యక్ష అవతారం పరమశివుడు ఎప్పుడు ఈ యొక్క తప్పు చేష్టల చేత ఎవరైనా ప్రేరేపించబడినప్పుడు ఆ తప్పులను రక్షించడానికి, తాము చేసిన తప్పుల నుంచి చేష్టల చేత వాళ్ళను సంపూర్ణులుగా చేయడానికి, ఎప్పుడు కూడా రక్షించడానికి విచ్చేసిన మరి యొక్క అవతారమే ఈ యక్ష అవతారం. ఈ యక్ష అవతారంలో దేవతలను సైతం తను పాపాల నుంచి రక్షిస్తానని పరమశివుడు విచ్చేసిన అవతారమే ఈ యక్ష అవతారం. ఈ విధంగా ఈ 19 అవతారాలు శివుడు ముగించాడు. పరమశివుడు విచ్చేసినటువంటి ఈ భూమి మీద
జ్యోతిర్లింగాల యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించబడింది. అయితే ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది శివలింగం యొక్క ఆవిర్భరణ. ఈ యొక్క శివలింగం ముఖ్యంగా ఆవిర్భవించడానికి ఒకసారి ఈ బ్రహ్మకు విష్ణువుకు మధ్య వారి యొక్క బలాబలగాలను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు సాక్షాత్తు పరమశివుడి ఒక జ్వాలా లింగాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ జ్వాలా స్తంభాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ జ్వాలా స్తంభం యొక్క ఆది అంతం ఆరంభం కనుక్కరమ్మని వాళ్ళ ఇద్దరకు ఉపదేశిస్తాడు. అప్పుడు అందులో ఈ బ్రహ్మ తన యొక్క హంసవాసనం చేత తన యొక్క ఆదిని కనుక్కోవడానికి తను ఆకాశం వైపు పయనించగా గరుడ వాహనం మీద విష్ణుమూర్తి ఈ పాతాళనానికి చేరి దాని యొక్క అంతంని చూడడానికి ప్రయత్నిస్తాడు. అయితే దాని యొక్క ఆది అంతం ఎంతటికైనా కనపడకపోయేసరికి శ్రీ మహావిష్ణువు దాన్ని పరమశివునకు చెప్తాడు. అయితే దానికి పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే దానికి ఈ ఆది అంతం ఆరంభం గురించి ఎవ్వరికి తెలియదని ఆ సిచ్యువేషన్లే విచ్చేసిన అవతారమే ఈ యొక్క శివలింగ అవతారంగా మనం చూస్తున్నాం. కేవలం పరమశివుణ్ణి లింగ రూపుడై మాత్రమే దర్శనమిస్తాడు. అయితే అటువంటి లింగ దర్శనాలు ఇచ్చే సిచ్యువేషన్స్ ఆ టెంపుల్స్ ఈ భూమిపైన 64 ఉన్నట్టు అందులో ముఖ్యంగా 12 శివలింగాలకు మహత్కరమైన ఈ ప్రతిమ చేష్టల చేత వాటిని జ్యోతిర్లింగాలుగా ప్రేరేపించాయి. వాటి యొక్క 12 జ్యోతిర్లింగాలే సోమనాథేశ్వర, శ్రీశైల మల్లికార్జున, మహాకాళేశ్వర, ఓంకారేశ్వర, వైద్యనాథ, శ్రీ నాగనాగేశ్వర, రామేశ్వర, కౌరవనిధ, అంత్రయంబక, భోలాశంకర, గ్రివిశేషిక మరియు కాశీ విశ్వేశ్వర ఆలయంగా ఈ 12 జ్యోతిర్లింగాలు లిఖించబడ్డాయి. అనగా ఈ పంచలింగాలనే ఈ యొక్క మనం పంచభూతాలుగా వర్ణించబడ్డాయి. ఇందులో పంచభూతాలు అనగా పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగంగా ఉద్భవించాయి. ఈ పంచలింగాలే ఈ యొక్క పంచభూతాలను ప్రేరేపిస్తున్నాయని, ఈ పంచభూతాలను శాసించేవాడే ఆ పరమశివుడు అని ఈ పంచలింగాల గురించి వర్ణించారు. ఈ పంచలింగాల్లో పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగంగా ఉన్నాయి. అయితే ఇందులో మొదటి 4 లింగాలు తమిళనాడులో ప్రత్యక్షమివ్వగా మరి యొక్క లింగం అది ఆంధ్రప్రదేశ్లో దర్శనమిస్తుంది. అందులో మొదటి లింగం ఈ పృథ్వీలింగం. ఈ పృథ్వీలింగం వచ్చేసి మనకు ఈ తమిళనాడులోని కాంచీలో కనపడుతుంది. ఈ పృథ్వీలింగంని ఏకాంబేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. నెక్స్ట్ ఆకాశలింగం. ఆకాశలింగం ఈ తమిళనాడులోని చిదంబేశ్వర క్షేత్రంలో దర్శనమిస్తుంది. అయితే ఇక్కడ పరమశివుడు సాక్షాత్తు నటరాజ అవతారంలో దర్శనమిస్తాడు. తరువాత అవతారం ఈ జలలింగం. జలలింగం ఈ యొక్క తమిళనాడులోని తిరుచనూరుపల్లిలో దర్శనమిస్తుంది. ఇక్కడ మనకు జలకేశ్వరుడుగా ఈ యొక్క పరమశివుడు దర్శనమిస్తాడు. తరువాత తేజోలింగం. ఈ తేజోలింగం ఇది 4వ లింగం. ఇది వచ్చేసి మన తమిళనాడులోని అరుణాచల క్షేత్రంలో దర్శనమిస్తుంది. అరుణాచలం అనగా అరుణాచలుడిగా ఇక్కడ దర్శనమివ్వడం జరుగుతుంది. తరువాత చివరిగా వాయులింగం. వాయులింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో దర్శనమిస్తుంది. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడుగా శ్రీకాళహస్తిలో పరమశివుడు దర్శనం. దీన్ని వాయులింగంగా వర్ణిస్తారు. సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం, శ్రీశైలమందిరం, శ్రీమల్లికార్జునం, ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం, వైద్యనాథేశ్వరం, మహాభీమేశ్వరం, అమరలింగేశ్వరం, రామలింగేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, పరం కృష్ణేశ్వరం, త్ర్యంబకాధీశ్వరం,